లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెమలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీ అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, శాంతి సమాధానముతో, సంతోషముతో ఉన్నారని నమ్ముతున్నాను. మీ పంపుతున్న ప్రతి విషయాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు ఇప్పుడు కూడా ఉపవాసంలో ఉండి ఒక పూట ఆహారంతో దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని తారాళంగా దీవించునుగాక. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ ఆంధ్ర తెలంగాణలో దేవుని రాజ్యం కట్టాలి, దేవుని నామంలో వాడుపడాలని ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా 43:13. అందులో ఏం చెప్పబడుతుందంటే, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవ్వడం లేదు. నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు. ఆమె దేవుడు ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. మీ జీవితంలో కూడా దేవుడు ఒక ఛాలెంజ్ విసిరి ఉన్నారు. ఎలాగే ఈరోజు దేవుడు ఒక కార్యం చేయబోతున్నారు. నాకు ఒక ప్రార్థన, నా ప్రార్థన ఆశ ఏంటంటే ఇండియాలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నారు. ఇండియాలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. దేవుడు గొప్ప కార్యం చేసి దేవుని రాజ్యముని కట్టబోతున్నారు. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు తన రాజ్యమును కట్టడానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు. మనం 3 కార్యములు ఇక్కడ చూడబోతున్నాము. యెషయా 43 అధ్యాయంలో 3 కార్యములు మనము ధ్యానిస్తాం. ధ్యానించినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇదంతా. 43:14 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలిన్ పరిశుద్ధ దేవుడను, నీ విమోచకుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారందరినీ పారిపోయినట్లు చేసేదను. వారికి అతిశయస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసేదను. నంబర్ 1, మనకు విరోధంగా వచ్చిన కల్దీయుల దేవుడు పడవేయబోతున్నారు. ఈరోజు మనకు విరోధంగా మాంద్రియ శక్తులు, చేతపాడు శక్తులు, జడ క్రియలు, లోక ఆశలు, పరిశుద్ధత లేక అపవిత్రంగా పోరాడుతున్నదాయే కల్దీయుల దేవుడు పడగొట్టబోతున్నారు. ఆయన తీసివేయబోతున్నారు. ఆమేన్. ఏ గోడ మీకు ఆటంకాలుగా ఉందో అందులో దేవుడు తీసివేస్తారు. మన జీవితంలో చాలామందిని మనం చూసినట్లయితే చాలామంది ఎలా అంటున్నారంటే, ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, ఇది నా వలన భరించలేకపోతున్నాను. ఎవరైనా బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, నేను దీని నుంచి ఎలాగ బ్రదర్ నేను ముందుకు రాగలను, ఈ శక్తి నుండి నాకు విడుదల కావాలి అని వాళ్ళు ఆశిస్తున్నారు. మీకు దేవుడు చెప్తున్నారు, ఒక విడుదల అయిన కార్యం నేను చేయబోతున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా 43:17
రథములను గుర్రములను రథములను కుర్రములను సేనను శూరులను నడిపించేవాడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు. వారందరూ ఏకముగా పండుకొని లేవకుందురు. వారు లయమై జలపనార వలె ఆరిపోతారు. మన జీవితంలో రథములను గుర్రముల్లో వస్తున్న వారు, రథం దండగా వచ్చిన మన వెంపడిస్తున్న కొన్ని పోరాడుతున్న కొన్ని పోరాట కార్యం, తరుముతున్నదాయ కార్యం, మనల్ని 1 by 1 మనల్ని చెదరగొడుతున్నదాయ కార్యం, మైండ్ని చెదరగొడుతున్న కార్యం, ఇది అన్నిటి నుండి యేసయ్య నామములో విడుదల రాబోతుంది. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నారంటే జనపనారని ఆయన కంప్లీట్గా ఆపివేయబోతున్నారు. మనకు విరోధంగా లేస్తున్నారు కదా, భయపడవద్దు. బైబిల్ వాక్యం చెప్తుంది, యెషయా 54:17 చెప్పబడుతుంది, పర్వతములు మీకు వ్యతిరేకంగా వచ్చిన, ఎటువైపు పైన శోధనలు వచ్చిన, నా కృప నిన్ను విడిచిపెట్టి మారాదని చెప్పబడుతుంది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని తరుముతున్న వారి మధ్యలో ముగింపులోకి తీసుకురాపోతున్నారు. 3వ మనం చదువుతామండి, 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యములో ఎడారిలో మీకు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. అలాగంటే ఒక ఆశీర్వాదం మీకు దయచేయబోతున్నారు. ఈరోజు దేవుడు తన పిల్లలకి తన ఆశీర్వాదమును కురిపిస్తామని ఆశపడి ఉన్నారండి. ఏ విషయంలో మీరు ఏ కార్యములో మీరు ఏ పరిస్థితిలో మీరు ముందుకు రాలేకపోతున్నారా, ముందుగా కొనసాగించలేకపోతున్నారా, విడుదల లేకపోతున్నారా, దేవుడు చెప్తున్నారు, థ్యాంక్ యూ జీసస్, ఒక ఆశీర్వాదం రివర్ని మీ కుటుంబంలో దేవుడు పారవేయబోతున్నారు. ఓ స్తోత్రం. మీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదములు, మీ కుటుంబంలో గొప్ప విడుదల, కుటుంబంలో పెద్ద మేలులు ఈ నాటును మొదలుకొని రాపోతుంది. ప్రార్థిస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఈ 3 విధమైన ఆశీర్వాదములు, తరుముతున్న శత్రువునే ఆపివేయండి ప్రభువా, అలాగనే జడ క్రియలన్నీ తీసివేయండి ప్రభువా, మా కుటుంబంలో ఒక ఆశీర్వాదం కలుగ చేయండి రాజా, ఆశీర్వాదమును కలుగ చేయండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఒక పెద్ద దీవెనలు ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చునుగాక. కన్నీరులో వేదనలో అప్పుడు భారములు ఉన్నవారు చాలా మంది ఉన్నారు తండ్రి. ఇప్పుడే అప్పుడు భారం నుండి ఒక విడుదల కలుగును గాక, ఒక వేదన నుండి ఒక విడుదల కలుగును గాక. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేక దరిద్రంగా ఉన్నారయ్యా. అయ్యా స్తోత్రం. కట్టలేకపోతున్నారు, ఇల్లు కట్టలేకపోతున్నారు, వివాహం కాలేకపోతుంది, జాబ్ లేక ఉన్నారు. వారందరికీ ఒక అద్భుతం చేయండి ప్రభువా, గొప్ప కార్యములు చేయండి. మీ గొప్ప నా మయపడబోతాడు. స్తోత్రం. ఆశీర్వాదముతో నింపండి, కప్పండి, కాపాడండి. రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ కాలంలో జలుబు కానీ ఫీవర్ కానీ అయ్యా ఆపరేషన్ కానీ ఎటువంటి విధమైన ఇడుకల ఇబ్బందులు రాకుండా యేసు రక్తం లేకి హల్లెలూయా వ్యాధి అన్నీ ఉంచుతున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వ్యాధియే యేసు నామములో పో ద నేమ్ ఆఫ్ జీసస్. వ్యాధుల పాగములో మీ చేతులు ఉంచుకోండి. నజరేయుడు యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, ఇప్పుడే విడుదల కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యం చేయండి ప్రభువా. మీరు అలా చేయమని స్తోత్రం. ఆశీర్వదించి బలపరిచి కాపాడాలను నజరేయుడైన యేసుక్రీస్తు అధిపతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ పరిచర్యకు మీ కుప్పలుపి ప్రార్థన ద్వారా మీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. యేసయ్య నామములో మిమ్మల్ని అందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. వాట్సాప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.